జీవితంలో అన్నం పెడతానే కానీ అన్నం కడుపు కొట్టడం అని వాగిన పవన్ కళ్యాణ్ వాలంటీర్ సంగతులు ఏమైంది? ఈ హామీలది నాది పూచి అని జుట్టెగరేసుకుంటూ డాముడు మకాన్ని ఊగిపోతూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఎక్కడ ఇప్పుడు? ప్రశ్నించే వాయిస్ ఎక్కడా? వాళ్ళ అన్నయ్యకి ఎమ్మెల్సీ సీట్ ఇప్పించుకోవడంతోటి అయిపోయిందా? అది ఎన్ని మాట్లాడు అసలు కుటుంబాలు రాజకీయాల్లోకి సంబంధం ఉండకూడదు అని వాగిన అదే నోరు ఎమ్మెల్సీ సీట్ అవకాశం వస్తే 21 మంది పోటీ చేసి ఓడిపోయిన చాలా మంది ఉన్నారు పాపం పార్టీ కోసం శ్రమపడి. వాళ్ళు ఎవరు పనికిరాల. వాళ్ళ అన్నయ్య పనికి వచ్చారు. వాళ్ళ అన్నయ్య ప్రజా జీవితంలో ఏమి కాక ఎంతకాలం గడిపాడు, ప్రజా జీవితంలో ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఫిలిం నగర్లో కూర్చుని సినిమాలు జబర్దస్తులు తప్పితే ఆయన ప్రజా జీవితంలో ఎక్కడ ఉన్నాడు గతంలో? మరి ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసుకుంటున్నావు. కుటుంబం కాదు అంటావు, మళ్ళీ కుటుంబం రాజకీయాలు ఉండకూడదంటావు, నువ్వే చేస్తావు. కాపులు అసలు కులాలు ఉండకూడదు, ఉండకూడదు, కులాలు ఏంటయ్యా అని అంటావు, నువ్వే అంటావు. నీ నోటితోటి ఎలాగో ఆంధ్రదేశం అంటే ప్రేమ లేదు, కనీసం కులం మీదైనా ప్రేమ పెట్టుకోండి అయ్యా. మీరు కాపులందరూ నాకు ఓట్లు వేస్తే నేను సీఎం అవుతారు కదా, సీఎం అని వస్తున్నారు, కానీ కాపులంతా నాకు ఓటేస్తే సీఎం అవుతాను కదా అని మళ్ళీ కులం మాట్లాడతాడు. ఏ మాట ఒక పొంతన లేదు. ఒక నాయకుడుగా మాట్లాడుతున్నప్పుడు ఆ నాయకుడు మాట్లాడే తీరు, మాట్లాడే విధానం ఒక పద్ధతిలో ఒక గుంబలంగా నీతితోటి నిజాయితీతోటి ఉండాలి. ఈ పూటగా మాట ఎక్కడికి వచ్చి ఏదో మాట్లాడే సినిమాలో కనుక ఆ సినిమా షూటింగ్కి వెళ్తే ఆ రైటర్ డైలాగ్ రాస్తే అది చెప్పేస్తే మళ్ళీ ఈ సినిమా షూటింగ్ వస్తే ఈ రైట్ అలాగూ ఎక్కడికి వెళ్తే అక్కడ ఎప్పటికప్పుడు ఏదో ఎవడో రాసి ఇచ్చేదో లేదా ఎవడో మనకు తోచింది మాట్లాడేస్తే ఎట్లా? అది రాజకీయం కర్మ అనుకోవాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసపోయారు. వాళ్ళ తప్పు చెప్పలే, వాళ్ళు మోసపోయారు. వీళ్ళ మోసపూరిత ప్రకటనలకి, వీళ్ళ మోసపూరిత దగులుబాజీ పబ్లిసిటీకి మోసపోయారు. అబద్ధాలు చెప్పి 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 ఏమో ఇది నిజమేమో అయ్యుండొచ్చేమో అన్న అనుమానం ప్రజల్లో కల్పించి పబ్బం గడుపుకున్నారు. ఇప్పుడు అవన్నీ బయటపడుతున్నాయి. వీళ్ళ బతుకులు బండారం బయటపడుతుంది. వీళ్ళ బతుకులు వాళ్ళ సొంత ఎజెండాలు తప్పితే ప్రజల ఎజెండా ఈ 10 నెలల్లో ఎక్కడా ఏది లేదు, వీళ్ళకి ఉండదు కూడా. సార్ రీసెంట్గా ఏంటి నారా లోకేష్ గారు ఈరోజు విశాఖపట్నం వెళ్ళారండి. అక్కడ కొద్దిమంది రిపోర్టర్లు అయితే నారా లోకేష్ గారిని కొన్ని ప్రశ్నలు అయితే అడిగారు సార్. అవి ఏంటనగా, సార్ ఐటీ కంపెనీస్ మీరు వస్తాయన్నారు అని ఒక రిపోర్టర్ అడిగితే నారా లోకేష్ చెప్పింది ఏంటంటే, గత ప్రభుత్వంలో ఐటీ కంపెనీస్ గత 5 సంవత్సరాల్లో కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి, ఇవి మళ్ళీ వస్తాయని ఆయన చెప్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చే డేట్ ఏంటన్నా చెప్పట్లేదు సార్. ఏంటండి అది? అన్ని ఊరు ఆయనకి తెలియదు. లోకేష్కి ఏదో మన గ్రీన్ గురించి మాట్లాడారు. అది పాత ప్రభుత్వ హయాంలోనే వచ్చింది. అంబానీ మాట్లాడిన మాటే మొత్తం వీడియో మొత్తం వైరల్ అయింది. జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు వచ్చిన వాటినే వీళ్ళు రంగు మార్చి మేము తెచ్చామన్నట్టు అబద్ధాలు. ఇది గతంలో కూడా 2014 నుంచి 19 చరిత్ర ఒకసారి చూసుకుంటే చంద్రబాబు హయాంలో డావోస్ వెళ్ళి వచ్చి 3,60,000 కోట్ల పెట్టుబడులు తెచ్చామని అనౌన్స్మెంట్ ఇచ్చి చూడండి పేపర్ బీభత్సమైన అనౌన్స్మెంట్. 2014 నుంచి 19 పీరియడ్లో ఆ డావోస్ వెళ్ళి వచ్చారు. 2015లో ఇప్పుడు వెళ్ళి వచ్చి 3,60,000 కోట్ల పెట్టుబడులు వచ్చేసి ఆంధ్ర రాష్ట్రానికి డామ్ డూమ్ డకారు పబ్లిష్ చేశారు బీభత్సంగా. ఆఖరికి 2019 నాటికి ఏంటంటే 3,60,000 కాదు 35,000 కోట్లు అంతే. 35,000 పెట్టుబడులు. ఎంఓయూ డావోస్కి వెళ్ళి సంతకాలు పెడితే అయిపోవు. డావోస్కి వెళ్ళి ఎంఓయూ, డావోస్ ఒక విజిటింగ్ ప్లేస్, అందరూ అదొక సెంటర్. ఎవరు ఇల్లు వచ్చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ పెడతామని వచ్చేస్తారు. వాళ్ళందరూ సంతకాలు పెట్టేస్తారు, హడావిడి చేస్తారు. ఏ చీఫ్ మినిస్టర్ వెళ్ళినా, ఏ స్టేట్ నుంచి వెళ్ళినా అదొక సెంటర్, అది అంతే. వచ్చేస్తారు, ఓకే మీటింగ్ పెడతారు, వస్తారు, సంతకాలు పెట్టేసుకుంటారు. ఎప్పుడు ప్రాక్టికల్ అది గ్రౌండ్ రియాలిటీలో ఇచ్చినప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు 36 కోరికలు వాళ్ళవి ఉంటాయి. దానివల్ల మనకెంత ప్రయోజనం, మనకెంత నష్టం ఆలోచించుకుంటుంది ప్రభుత్వం. ఉదాహరణ మీకు చంద్రబాబు 2014-19లో సింగపూర్ సిటీ అన్నాడు. సింగపూర్ సిటీ వచ్చేస్తుందని 1,600 ఎకరాలు ప్రజలకు తీసుకున్న దాంట్లో 1,600 ఎకరాలు సింగపూర్ సిటీ వచ్చేస్తుందని వాళ్ళకి ఇచ్చాడు ఆ కంపెనీకి. సింగపూర్ కంపెనీ, సింగపూర్ గవర్నమెంట్ కాదు, సింగపూర్లో ఈశ్వరన్ అనే ఒక మినిస్టర్ అతని తాలూకు కంపెనీ. ఆ కంపెనీకి ఇచ్చి అది కూడా సింగపూర్ తోటి అయ్యే పన్నట్టు ఒక డ్రామా చెప్పారనుకో. ఆ తర్వాత కాదు, ఒక వ్యక్తిగతం. ఇప్పుడు ఆ ఈశ్వరన్ అనేవాడు కూడా జైల్లో ఉన్నాడు, అరెస్ట్ జైల్లో ఉన్నాడు. అది పెట్టారు, హడావిడి చేశారు. సింగపూర్ సిటీ అయిపోద్ది, అక్కడ ప్రతి ఎకరం 10 కోట్లు అయిపోద్ది. ఇక ఎవడు ఫైనాన్స్ అవసరం లేదు,
ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్టు క్యాపిటల్ అమరావతి అనేది 36 చెప్పారు. ఏమైంది? ఒక భూమి పూజ కూడా జరగలేదు. ఎందుకు జరగలేదు? ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు వాళ్ళు ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఈ అన్నీ చూస్తే ఇక్కడ మేము ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే ప్రయోజనం లేదు కనుక మేము పెట్టలేము అని వెనక్కి వెళ్ళిపోయారు. అవును సార్. అలాగే ఆ, దుబాయ్ షెట్టి ఒక 7 స్టార్ హోటల్ కడతాడు, అక్కడ మల్టీ హాస్పిటల్ కడతారు బ్రహ్మాండంగా, స్పెషల్ హైయెస్ట్ క్వాలిటీ హాస్పిటల్ కడతారు అని 50 ఎకరాలు ఇచ్చాడు. అవునండి. ఇదే చంద్రబాబు 2018 కల్లా 2 ఓపెన్ అయిపోతాయి అని అన్నారు. 2018కి డిజైన్ కూడా అవ్వాలి. అవును. ఏంటంటే అక్కడ అంతంత ఫెసిలిటీస్ కట్టడానికి భూమి ఇది లేదు, భూమి బలం లేదు, అక్కడ కడితే కష్టం అని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మరి ఎన్ని అగ్రిమెంట్ చూపించాడు ఆయన. సింగపూర్ సిటీ దావూద్ అతను షెట్టిది అది చూపించాడు. ఏం అవ్వలేదు, ప్రాక్టికల్గా అవ్వు. ఎలా అయితే అసలు మన ఏదో కామెడీ జోక్ ప్రజలకి, మామూలు పామర జనాలకి తెలియదు పాపం. ఏదో చేస్తారు అనుకుంటారు. అది ఈ రోజు గతంలో, అది ఈ రోజు అందరికీ తెలుసు. సోషల్ మీడియా ద్వారా అందరికి ఉన్న వెళ్తారు. దావోస్లో ప్రాక్టికల్గా 10 సంతకాలు ఉంటే ఒక్క సంతకం ఫైనలైజ్ అయితే ఎక్కువ, అంతే తప్పితే ఇవన్నీ వస్తాం. అక్కడ సరదాది అదొక టీ సెంటర్ లాగా, అది హైయెస్ట్ క్వాలిఫైడ్ టీ సెంటర్ అంతే. ఒకటి మామూలు మనకు సెంటర్స్ కలుస్తూ ఉంటారు చూడతారు, అట్లాగే అదొక పెద్ద దావోస్లో ఒక పెద్ద ఇండస్ట్రియల్ టీ సెంటర్. అక్కడికి వెళ్తే అందరూ వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. మీటింగ్ కనుక వస్తారు, టీ చాయ్ మేము వస్తాం, మేము పెడతాం ఏమో అగ్రిమెంట్ సంతకం కదా, ఇదే కేసు కాదు, ఎందుకు పెట్టలేవు, సంతకం పెట్టారు, ఏమో చేశారు, ఎందుకు పెట్టారు అడగటానికి ఏం లేదు కదా, పెట్టే మనకు కావాల్సిన ఫెసిలిటీస్ లేవు అంటారు. సో అది సరదా కింద గతంలో అమ్మో అనిపించేది, ఇప్పుడు అందరూ తెలిసిపోయింది, ప్రజలకు తెలిసిపోయింది. ఈ డ్రామా అది ఏం ప్రాక్టికల్గా తేగలిగింది, తెచ్చేది ఏమీ లేదు వీళ్ళు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి, కూట ప్రభుత్వానికి కమిషన్లు బీభత్సంగా ఇవ్వాలి, కమిషన్లు బీభత్సంగా ఇవ్వాలి. అందుకు గతంలో అదే ప్రభుత్వం, అందువల్లే ఈ ప్రభుత్వానికి ఎవరాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేది. అందుకే బీభత్సమైన కమిషన్లు ఇవ్వాలి, పర్సంటేజ్లు ఇవ్వాలి. ఒకళ్ళకి కాదు, చిన్నబాబు, పెద్దబాబు, పవన్ బాబు, ఇలా రకరకాల బాబులు ఉన్నారు, అందరికి ఇస్తే కానీ మూవ్ అవ్వదు. వచ్చేవాడు ఎవడు వీళ్ళందరికి ఇచ్చుకుంటాడా, ఇన్వెస్ట్ చేసి వీళ్ళకి వాడు రూపాయి వచ్చేవాడు పెట్టుబడి రూపాయి కోసం ఇక పెడతాడు. వీళ్ళందరూ వీళ్ళు వచ్చిపెట్టి నేను 4 తీసుకోనని ఉంటాడు. సో ఈ ప్రభుత్వ హయాంలో ఇంత అస్తవ్యస్తమైన విధానంలో ఎవడి మాటో తెలియదు. ఇప్పుడు ఎక్కడ ప్రభుత్వంలో ఎక్కడ ఎవరి మాటో తెలియదు. పెదబాబు అంటే చంద్రబాబు అంటారు, లేకపోతే చిన్నబాబు అంటారు. మధ్యలో పవన్ బాబు దూరితే అసలు పట్టించుకునేవాడు లేడు. పవన్ ఏదైనా మాట్లాడి ఏమన్నా పట్టించుకోలేదు. అందుకని అతను కనపట్ల, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. సనాతన ముక్సు చేసుకుని తిరుగుతున్నాడు. రేపు పొద్దున ఏ అవతారం ఎత్తాడు. ఇప్పుడు కొంత గ్యాప్ ఇచ్చాడు, మళ్ళీ నెక్స్ట్ ఇంకో అవతారంతో వస్తాడు. అదే కామెడీ కింద అయిపోయింది వీళ్ళది మొత్తం. ఒక జబర్దస్త్ కామెడీ ప్రభుత్వం నడుపుతున్నారు ఇక్కడ. సీరియస్నెస్, ప్రజాపాలన, ప్రజల కోసం, ప్రజలకు మన మాటలు ఇచ్చి గెలిచాము, ప్రజల కోసం పరిపాలించాలి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి, ఆ చిత్తశుద్ధి చూపించాలి, ప్రజల్లో విశ్వాసం కల్పించాలి అనే యాంగిల్ లేదే లేదు. ఏ గెలిచేసి 4 ఏళ్ళు మనం పీకేదే లేదు. ఇలా మనం సర్దుకోవాల్సింది మనం చేసుకుందాం. మన సొంత ఎజెండా, వాళ్ళ సొంత ఎజెండా తప్పితే ఇంకేమీ లేదు. సరే 20 లక్షల ఉద్యోగాలు కూడా రేపు ఎప్పుడు వస్తాయని కూడా ఈ రోజు అన్నారండి నారా లోకేష్ గారు. మొన్న అసెంబ్లీలో తేలిపోయింది కదా, 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసారని గవర్నర్ తోటి చెప్పించారు. సాక్షాత్తు గవర్నర్ ఉపన్యాసంలో 4 లక్షల ఉద్యోగాలు వచ్చేసి ఏం చెప్పాడు ఆయన. మళ్ళీ అదే ఎమ్మెల్సీ నిలదీసి అడిగితే ఇచ్చేసాము అని చెప్పలేదు, ఇస్తానికి ప్రయత్నిస్తున్నాము అని చెప్పి. ఇది ఇలా చేతనైంది అనేయటం. తర్వాత దాన్ని ఏదో చెప్పి వెనకాల వాళ్ళకి మీడియా పేపర్లు, వీళ్ళ పేపర్లు ఉన్నాయి, ఆ మాటని 10 మాటలు వేసేస్తారు. అంటే వీళ్ళు ఏమి చెప్పేది ఏది కూడా నరవలేని నాలిక మాటలు వీళ్ళవన్నీ. ఈ కూటమి మాట్లాడే మాటలు నరవలేని నాలిక మాట్లాడే మాటలు, పిచ్చి పిచ్చి కోతలు, ఆధారరహితమైన కోతలు తప్పితే ప్రయోజనమైన ఈ కోతలు లేవు ఈ కూటమి. ఈ కర్మ ఏనాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న
కర్మ తప్పిదమో ఏమో కానీ ఈ బాధ అనుభవించ తప్పదు. ఇంకో 4 ఏళ్ళు ఈ కర్మ అనుభవించ తప్పదు. ఈ విన్యాసాలు, ఈ కామెడీ షోలు ఇది చూడక తప్పదు, వినక తప్పదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.